మీరెప్పుడైనా ఆలోచించారా? ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి మల్లికార్జున అనే పేరు ఎలా వచ్చిందో? సాధారణంగా శివుడిని లింగరూపంలో చూస్తాం, కాని శ్రీశైలంలో ఉన్నది కేవలం శివుడు మాత్రమే కాదు, శివశక్తుల అద్భుత సంగమం. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి ప్రవచనాల ప్రకారం పూర్వం పార్వతీదేవి పరమశివుణ్ణి చేరుకోవడానికి ఈ శ్రీశైల పర్వతాలపైన కఠినమైన తపస్సు అంటే వ్రతం చేసింది. లోక కళ్యాణం కోసం అమ్మవారు మల్లెపూలతో అంటే మల్లికలతో స్వామిని అత్యంత భక్తితో పూజించింది. మల్లిక అంటే స్వచ్ఛమైన మల్లెపువ్వు వంటి పార్వతీదేవి. అర్జున అంటే తెల్లని కాంతితో వెలిగిపోయే పరమశివుడు. ఈ ఇద్దరి నామాల కలయికే మల్లికార్జున. ఇక్కడ మరో విశేషం ఉంది. శ్రీశైలం కేవలం జ్యోతిర్లింగ క్షేత్రమే కాదు, అది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబికాదేవి కొలువైన చోటు. అంటే ఇక్కడ స్వామిని దర్శిస్తే మనం తెలియకుండానే అర్ధనారీశ్వర తత్వాన్ని దర్శించుకుంటున్నట్లే. అందుకే ఆదిశంకరాచార్యులవారు ఇక్కడి శక్తికి ముగ్ధులై శివానందలహరిని రచించారు. మల్లెపూల వంటి చల్లని తల్లి పార్వతీ, తెల్లని వెలుగు వంటి తండ్రి శివుడు ఇద్దరూ కలిసిన ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనది. మీరెప్పుడైనా శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ స్వామిని కేవలం లింగంగా కాకుండా శివపార్వతుల ఏకరూపంగా చూడండి. చివరిగా, ఈ రహస్యం మీకు నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయండి. ఓం నమఃశివాయ.